కోసం తప్పుడు లెక్కలట. 2024-25లో బొగ్గు ఎక్కువగా ఉత్పత్తి అయినట్టు చూపడమే వివాదానికి కారణమట. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం కల్పితమే అంటున్న అధికార వర్గాలు. బొగ్గు మాయం కావడానికి అవకాశమే లేదు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం. అయితే ఏమైందంటే ఈ బొగ్గు మాయమైంది సింగరేణిలో అనేది ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. బొగ్గు ఎట్లా మాయమవుతుంది అంటే ఇప్పుడు మరి ఈ పేపర్లు రాసేయి ఇప్పుడు గవర్నమెంట్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నమా? గొప్పల కోసం తప్పుడు లెక్కలు చెప్పిరని. గొప్పల కోసం తప్పుడు లెక్కలు ఎట్లా చెప్తారండి? అంటే నోటికొచ్చింది చెప్తారా? అంటే మీరు చెప్తున్న లెక్కలని తప్పుడు లెక్కలు అన్నట్టేనా గవర్నమెంట్ చెప్పే లెక్కలని? గొప్పల కోసం తప్పుడు లెక్కలు ఇచ్చిర్రు కానీ అసలు వాస్తవంగా అంత లేదాడా? సో దానివల్లనే ఇప్పుడు ఈ చర్చ బొగ్గు మాయమైందనే చర్చ వచ్చింది. వాస్తవాలను వెలికి తీస్తే అన్నది ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య, అమ్మకం మిథ్య, లాభాలు మిథ్య. అయినా పన్నులు కట్టారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్ సెస్ చెల్లించారా? కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద నిధులు కూడా వెచ్చించారా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయట. కృత్రిమ లాభాల పేరుతో షేర్ మార్కెట్లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేటు కంపెనీలు అడ్డదారులు తొక్కుతాయని ఇప్పటిదాకా విన్నాం. కానీ సింగరేణి కూడా అలాగే చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో 1600 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆరా తీయగా గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమైందట. మరి ఆ పని చేసిన వాళ్ళ మీద చర్యలేవి? దీనికి బీజం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పడ్డట్టు సమాచారం. ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కాగితాల్లో లెక్కలు మారుతుంటాయి. ఆదాయం పెరిగినట్లు చూపించుకునే క్రమంలో కనిష్టంగా 1-2 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయాలు అధికంగా జరిగినట్టు లెక్కలు చూపించడం సింగరేణిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది శృతి మించిందని విమర్శలు వస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 4 మిలియన్ టన్నులు అంటే దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గును అధికంగా ఉత్పత్తి అయిందని, నిర్దేశిత టార్గెట్ కన్నా అధికంగా ఉత్పత్తి జరిగిందని సింగరేణి యంత్రాంగం పేర్కొనడమే ప్రస్తుత వివాదానికి కారణమట. దాన్ని సరిచేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4 మిలియన్ టన్నుల కల్పిత బొగ్గును లెక్కల్లోంచి తీసేయడంతో వివాదం రేగిందని తెలియవచ్చింది. ఈ వివాదంపై విచారణ జరపాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయగా అంతకు ముందే బీఆర్ఎస్ దీనిపైన పోరాటం ప్రారంభించింది. త్వరలోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కోల్ బెల్ట్లో సత్తా చాటుకోవడం అత్యంత అవసరం. ఆ క్రమంలోనే ఈ వివాదం ముదిరిందనే వాదన కూడా వినిపిస్తోంది. బొగ్గు మాయం అసంభవమేనా? సింగరేణిలో బొగ్గును మాయం చేయడం అసంభవమే అని అధికారులు చెబుతున్నారు. ఒక్క తట్ట బొగ్గును కూడా అక్రమంగా తరలించే అవకాశాలు ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కాగానే దాన్ని రవాణా చేయడానికి ఇన్వాయిస్లు జారీ చేస్తుంటారు. ఆ ఇన్వాయిస్లు చేతికి అందిన తర్వాత రైల్వే ఆ బొగ్గును థర్మల్ కేంద్రాలకు రవాణా చేస్తుంది. ఇన్వాయిస్లు లేకుండా బొగ్గును రైల్వే తరలించదు. రవాణా అయిన బొగ్గు ఇన్వాయిస్ల పైన జిఎస్టీ బిల్లులు కూడా జనరేట్ అవుతాయి. విక్రయాలు జరిపిన తర్వాత వచ్చిన ఆదాయంపైనే ఆదాయ పన్ను కడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ల కోసం చేసిన తప్పిదం, ఆ తర్వాత దాన్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నం సింగరేణి పరువు పోవడానికి కారణంగా గుర్తిస్తున్నారట. మరి ఇది ఇదేనా లేకపోతే ఇంకేమన్నా? ఏం జరిగింది? ఇది కాగితాల్లోనే ఉంటాయట లాభాలు. మరి ఇట్లా ఎందుకు చెప్పుకుంటున్నాడు? గవర్నమెంట్ సంస్థ కదా ఇది. ప్రైవేటు అంటే ఏదో గొప్పలు చెప్పుకుంటాడు, వాడు షేర్ మార్కెట్లో లాభాలు పెంచుకోవడానికి అని అనుకోవచ్చు. ప్రభుత్వం ఉన్నది చెప్పాలి కదా. మరి సింగరేణి సంస్థకు జెన్కో నుంచి ఏకంగా 20,312 కోట్ల మేర బకాయిలు రావాల్సిన్నది. డిస్కంల నుంచి 15,500 కోట్లు రావాల్సిన్నది. ఆయా సంస్థలు చెల్లింపులు చేయకపోవడంతో ప్రతి నెల వేతనాలకు పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి. చెల్లింపులు సరిగ్గా జరిగితే దేశంలో అత్యున్నత సంస్థల్లో ఒకటిగా సింగరేణి ఉండే అవకాశం ఉంది. అంటే బేసిక్గా దీని వెనకాలలో కుట్ర ఏంటంటే ఆ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి వీల్లేదు వీళ్ళకి. దాన్ని ఏదో ఒక రోజు ఒక అంబానీకో అదానీకో ఇంకేమనుకో ముట్ట చెప్పాలనే ప్రయత్నం తప్ప ఇంకొందులో ఏం లేదు. దాన్ని మొత్తం నష్టాల్లోకి నెట్టేయాలి, ఒక అన్రెస్ట్ వాతావరణాన్ని తీసుకురావాలా. ఇప్పటికే ఆ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏ హామీని ఇంతవరకు ఏ గవర్నమెంట్ నెరవేర్చలే. ఇప్పుడు వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇది అది అని మాట్లాడుతుంటారు. కానీ ఆ కార్మికుడి యొక్క ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచించారా?
బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికుడు లోపలికి పోతే బయటకు వస్తాడో రాడా కూడా తెలియదు. వచ్చినప్పుడు అమ్మయ్య వచ్చినా అనుకోవాలి. ఆ కుటుంబం కూడా ఇంటికి వస్తే ఆహా వచ్చిండు అని అనుకోవాలి. అండ్ ఆ పని చేసే ఆ 8 గంటలో 10 గంటలో 12 గంటల సమయంలో ఆ పీల్చే బొగ్గు ఆ కోల్ ఎంత లోపలికి వెళ్తున్నదా ఆ బాడీలోకి? ఒక సగటు సింగరేణి కార్మికుడి యొక్క జీవిత కాలం ఎంతున్నది? ఇది కదా మనం తీయాల్సిన లెక్కలు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంది? ఆరోగ్యం మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవేవి మనం పట్టించుకోం. ఎంతసేపు వాళ్ళకి బెనిఫిట్స్ ఏంది, వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి ఏంది. సో అందులో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలు, నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఫోకస్ లేదు కదా. దరిద్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా తయారైంది వీళ్ళ పరిస్థితి. ఇది 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 ఎప్పుడో ఇది ప్రైవేట్ పరం, ఇందులో చాలా గనులను కూడా ప్రైవేట్ పరం చేసేసారు. ఇక్కడ 51% రాష్ట్రానికి 49 కేంద్రాన్ని అవడం వల్ల ఇది మిగిలిపోయినట్టుంది. ఇంకా ఒకవేళ కేంద్రాన్ని 51 ఉంటే ఎప్పుడో దీన్ని లేపి అవతల పడేసేటోళ్ళు. ఈ ఏడాది మే 26 నాటికి సింగరేణిలో అత్యల్పంగా 28,77,000 టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని యాజమాన్యం ప్రకటించింది. ఇది గత 10 ఏళ్ల స్టాక్ చరిత్రలో అత్యల్పమట. 2015-16లో 70 లక్షల టన్నులు, 2016-17లో 74 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు రికార్డ్ అయింది. 2014 నుంచి 2024 వరకు సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వల గనులు సిహెచ్పిల వద్ద ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం వాసిరెడ్డి సీతారామయ్య, బొగ్గు మాయం అబద్ధం, గొప్పల కోసం చేసిన ప్రయత్నం వల్ల ఇది జరిగింది అని అంటున్నారు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి దీని మీద, వైట్ పేపర్ రిలీజ్ చేయండి మరి తక్షణమే. ఇగో ఇది ఎందులో వచ్చింది కథనం అంటే ద ప్రింట్లోనే వచ్చింది కథనం. నేషనల్ మీడియా కుమ్మేసింది దీని మీద. The print. Coal Minister Reddy flags disappearance of 40 lakhs tons of coal, seeks urgent probe into SCCL. రెడ్డి అంటే ఎవరు? కిషన్ రెడ్డి. ఆయనే కదా మైనింగ్ బొగ్గు మినిస్టర్. యూనియన్ కోల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి హ్యాస్ రిటర్న్ టు ద తెలంగాణ గవర్నమెంట్. ఒక లెటర్ రాసింది తెలంగాణ గవర్నమెంట్కి. ఫ్లాగింగ్ రిపోర్ట్స్ దట్ 40 lakhs tons of coal worth about 1,600 crores is missing and urging an urgent inquiry to ascertain the facts and safeguards at Singareni Collieries Company Limited, SCCL, already strained by unpaid dues of over 51,500 crores. సో ఇట్లా ఆయన తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ రాసిండు. గవర్నమెంట్ ఏమంటుందంటే లేదు ఇది గొప్పలు చెప్పుకోబోయి బొక్కబొరల పడ్డాం అని గవర్నమెంట్ చెప్తున్నది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయట. ఇప్పుడు ఇది వార్త దుమారం నడుస్తున్నది. అక్కడ వెళ్ళాలి సింగరేణి కాలరీస్కి ఒకసారి. అక్కడ కార్మికులతో మాట్లాడేది ఎలక్షన్స్కి ముందు మనం కూడా. నెక్స్ట్ బీజేపీ మీద ఏడవడం మానేయి రఘు అట. ఏడిచడే ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించడం ఉంటుంది. ఏడిచేదే ఉంది. ఆయన ఏమన్నా మాకేమన్నా సోపతా లేకపోతే మాకేమన్నా ఇదే శత్రువా?